ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా చివరి రోజు పటాన్చెరులో కార్నర్ మీటింగ్ రోడ్ షోకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ను బలపరుస్తూ ప్రచారం చేశారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి నీలం మధుకు 50,000 మెజార్టీ ఇస్తారన్న నమ్మకం తనకు ఉందని సీఎం తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పటాన్చెరు శాసనసభ నియోజకవర్గం నుంచి నీలం మధుకు తప్పకుండా 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి అక్కడ ఇక్కడ ఎక్కువ తక్కువైనా ఏదైనా తుట్టైనా పటాన్చెరు నుంచి పూర్తి స్థాయిలో 50,000 మెజారిటీ ఇస్తారని నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది. నేను ఈ వేదిక మీద నుంచి నీలం మధుకు కాటా శ్రీనివాస్ కి సూచన చేస్తున్నా, మీ ఇద్దరు జోడెద్దుల్లాగా రామలక్ష్మణులాగా కలిసి పని చేయండి. నేను మా దామన్న మీ రాజకీయ భవిష్యత్తును, మీ అవకాశాలను చక్కదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టాలి. ఇవాళ దేశం ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే రాజకీయ పార్టీలు ఆనాడు సంక్షేమమో అభివృద్ధి ఎజెండాగా పేదరిక నిర్మూలన